ఇది ఉడకబెట్టిన పప్పు అనమాట. ఫ్రోజన్లోంచి ఇప్పుడే తీసాను బయటికి. దీంట్లోనే మనం అదే మనకి ఎర్ర కందిపప్పు అయినా మామూలు కందిపప్పు అయినా వీటిలోనే మనం అదే కొంతమంది దీంట్లో పచ్చెనపప్పు కూడా వేసుకుంటారు. దాంట్లోనే ఉడకబెట్టినప్పుడే ఇంగువ, పసుపు, కారం, ఉప్పు, టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈవెన్ వెల్లుల్లి అవి కూడా వేసేసుకోవచ్చు. సేమ్ పప్పులాగే మొత్తం చేసేసుకోవచ్చు, కానీ ముక్కలు వేసుకోవద్దు. ముక్కలు కూడా వేసుకొని సేవ్ చేసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. ఫ్రోజన్లో పెట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు రెడీగా సాంబార్ చేసుకోవాలనుకోండి, పొద్దున్నే టిఫిన్స్లో ఎమర్జెన్సీగా ఫ్రోజన్లోంచి తీసి కొద్దిగా వేడి చేసుకుంటే అయిపోద్ది మనకి, వాటర్ కలుపుకుంటే. లేదు అంటే మనకి రసంలో కొంత ఇలాగా ఈ ముద్ద కొద్దిగా ఇంత పీస్ లాగా వేసాం అనుకోండి ఇంకా బాగుంటుంది. చింతపండు రసం చేసుకుంటాం కదా మనం, నీళ్ళ చారు చేసుకున్న ఇలాంటి. సో నేను అందుకని ఉంచుకుంటే ఎక్కువ టిఫిన్స్కి వాడుకోవడానికి. కానీ ఏమవుతుంది, నేను ఫ్రోజన్లోంచి తీసినప్పుడు చాలాసేపు బయట పెట్టాను. ప్లాస్టిక్ డబ్బాలో ఆ రోజు హడావిడిగా పెట్టా, అసలు పెట్టదు ప్లాస్టిక్ డబ్బాలో. మనం ఇలా స్టీల్ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ కందిపప్పుని, మనం ఎమర్జెన్సీ అనుకోండి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టామనుకోండి, పైన కొద్ది నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టామనుకోండి, మాడకుండా ఆ నీళ్ళు కిందకి సైడ్ నుంచి దిగుతాయి కాబట్టి మాడకుండా పొయ్యి మీద పెడితే తొందరగా ఫ్రోజన్ని నార్మల్ చేసేసుకోవచ్చు. ఫ్రోజన్ పప్పుని నార్మల్ పప్పులా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చాలాసేపు బయట పెట్టాను, సో ఇప్పుడు కొద్దిగా తీగానే ఇలా కదులుతుందనమాట. ఇలా ఇలా వచ్చింది ఇప్పుడు. అదే నేను చాలాసేపు బయట పెట్టినా కదిలింది. అదేదో ముందే మనం స్టీల్ దాంట్లో పెట్టుకుంటే కాసేపు బయట కూడా పెట్టే పని ఉండదు. ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఈ గిన్నెని డైరెక్ట్ పొయ్యి మీద కానీ పెట్టుకోవచ్చు, లేదు సెరామిక్ పింగాణి ఉంటే అది మైక్రోవేవ్లో పెట్టుకోవచ్చు. కానీ మనం చిన్న చిన్న ముక్కలు కావాలనుకోండి అప్పుడు ఇంకా కష్టం అవుతుంది. సో మనం ముందుగానే జిప్లో బ్యాగ్లో పప్పు పోసి, లేకపోతే ఐస్ క్యూబ్ ట్రేలో అయినా పెట్టి పీసుల్లాగా, లేదా జిప్పో బ్యాగ్లో పెట్టి ఇలాగ చాక్తో పైన ఇలాగా మార్క్స్ చేస్తే పీస్ మనం ఇలా ఎరగొట్టగానే అవుతుంది అనమాట. జిప్లో బ్యాగ్లోని పప్పు పోసి చాక్తో కానీ స్పూన్తో కానీ, మరీ బాగా గీతల్లా కాకుండా మీడియంగా పైన నుంచి ఇలా అని ఇలా అని వెర్టికల్ హారిజెంటల్లో అంటే మనకి ఇలాగ అనగానే పీస్ వస్తుంది అనమాట. సో సాంబార్ రసంలో ఇలా చిన్న చిన్న క్యూబ్స్ వేసుకోవచ్చు అనమాట. సాంబార్ కాదు, రసంలో చిన్న చిన్న పప్పుచారు రసము చిన్న చిన్న క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఫుల్ అవసరం కాబట్టి ఓకే, జనరల్గా అయితే చెప్తున్నాను అనమాట అలా చేసుకోవాలి, లేదా ఇలాంటి స్టీల్ వాటిలోనే పెట్టుకోవాలి కదా. నేను కొద్దిగా పైన వాటర్ వేసాను అనమాట. సో కిందకి ఇలా దిగుతుంది అనమాట. పైన కొద్దిగా వాటర్ వేస్తే కిందకి ఇలా దిగుతుంది, అడుగు అంటుంది అనమాట మా వేడి చేసినప్పుడు డైరెక్ట్ పొయ్యి మీద. సో మనం అప్పుడు మరీ లోలో పెట్టుకోవాలండి, ఇదిగోండి లోలోనే పెట్టుకోవాలి, లేదా మెల్ట్ అని